ఈనాటి మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రియ ఆత్మ బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రదోషకాల శుభవేళ వేద పఠనంతో ప్రారంభిద్దాం. వేద పఠనాన్ని ప్రారంభించాల్సిందిగా వర్గల్ విద్యా సరస్వతి వేద పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాన్ జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽథ బిల్వః. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. మహాదేవ శివ శంభో. శ్రీ మహాదేవ శివ శంభో. మారకోటి సుందర ప్రభో. మారకోటి సుందర ప్రభో. శ్రీ మహాదేవ శివ శంభో. కళ్యాణి బృందం. గరుడాద్రి వేదాద్రి కలిమీపి సిరులో సగి చూడరో చింతామణిపి. గరుడాద్రి వేదాద్రి కలిమీపి సిరులో సగి చూడరో చింతామణిపి. గరుడాద్రి వేదాద్రి కలిమి పే. హర హర శంభో. శివ శివ శంభో. 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 హర
शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो शम्भो शिव शम्भो स्वयम्भो गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक शम्भो शिव शम्भो स्वयम्भो शम्भो शिव शम्भो स्वयम्भो गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक शम्भो शिव शम्भो स्वयम्भो गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक शम्भो शिव शम्भो स्वयम्भो చాగంటి వారిని ప్రవచనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. మామహేశ్వరాభ్యాం నమః. ఈ ప్రాంగణంలోకి ఒక గొప్ప విశేషం జరగబోతోంది. బహుశः నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా ఎక్కడ అటువంటి మూర్తిని ఏర్పాటు చేసినటువంటి వారు లేరు. దక్షిణ భారతదేశంలో మీకందరికీ తెలుసు, తమిళనాట ఆ అరుణాచలం వెళ్ళేటటువంటి మార్గంలో ఆ వెల్లూరు దగ్గర నారాయణి అమ్మ ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయ నిర్మాణం చేశారు. స్వర్ణ దేవాలయం. స్వర్ణ దేవాలయం ఎంత ప్రఖ్యాతి వహించిందో ఆయన ఏర్పాటు చేసినటువంటి స్వర్ణ లక్ష్మి కూడా అంత ప్రఖ్యాతి వహించింది. ఎందుకంటే లక్ష్మి అంటేనే కాంతి. ఆ కాంతి ఎటువంటి కాంతి అంటే బంగారు వర్ణంలోంచి వచ్చేటటువంటి కాంతి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని కదా శ్రీ సూక్తం. అటువంటి లక్ష్మీదేవిని 70 కిలోలకి 80 కిలోలకి మధ్యలో శుద్ధ బంగారంతో లక్ష్మీదేవి యొక్క మూర్తిని తయారు చేయించి నారాయణి అమ్మ ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉంచి, అది ఏదో ఎవ్వరికీ అందుబాటులో లేకుండా దూరంగా ఉండగా అభిషేకం జరుగుతుంటే చూడడం కాదు. పరమ సామాన్యులు కూడా అంత బంగారంతో తయారు చేయబడినటువంటి లక్ష్మీదేవి మూర్తిని స్పృశించి అభిషేకం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అటువంటి లక్ష్మీదేవిని నారాయణి అమ్మ దేవాలయంలో, అక్కడ ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలో ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి నారాయణి అమ్మ బదులుగా ఆ స్వర్ణలక్ష్మిని పంపించారు. కోటి దీపాలు వెలిగితే కోటి దీపాల కాంతులు దేన్ని ప్రసాదిస్తాయి? లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తాయి. ఆ లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించడము అంటే కేవలము డబ్బు అని మీరు అనుకోకూడదు. లక్ష్మి అంటే కీర్తి. ఇదిగో ఇది ఉన్నవాడు అనేటటువంటి కీర్తిని ఆ తల్లి మనకి ఇస్తుంది. అందుకే ఆమెకి యశస్విని అని ఒక పేరు. ఈయన మంచి కవి, ఈయన మంచి పండితుడు, ఈయన మంచి విద్వాంసుడు, ఈయన గొప్ప యోధుడు, ఈయన గొప్ప చిత్రకారుడు, ఈయన గొప్ప గాయకుడు, ఈమె గొప్ప నృత్య విద్వాంసురాలు, ఈమె నర్తకి, ఈయన నటుడు. ఇన్ని రకాలైనటువంటి కీర్తి ఎవరు కటాక్షిస్తుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. ఆవిడ్ని యశస్విని అంటారు. అందుకే యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. తనని ఎవరు నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న వాళ్ళకి అటువంటి కీర్తినిచ్చి వాళ్ళు వైభవాన్ని పొందితే ఆవిడ సంతోషిస్తూ ఉంటుంది. అగ్నిలింగంగా ఉంటాడు అరుణాచలంలో. అగ్నిలింగంగా ఉండేటటువంటి పరమాత్మ జ్యోతి రూపంలో లోకానికి అంతటికీ కూడా దర్శనమిస్తాడు. అందుకే కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే ప్రత్యేకంగా అరుణాచలంలో కొండ మీద దీపం వెలిగిస్తారు. ఆ దీపాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది, ఇప్పుడైతే లక్షలు కూడా దాటిపోతున్నారేమో నాకు తెలియదు,
మొత్తం ఆ అరుణగిరి చుట్టూ అదంతా స్థూల శివుడు, అది కొండ కాదు, కొండంతా కలిపి పరమశివుడే. భగవాన్ రమణులు ఎవరైనా అరుణాచలం వెడితే ఓ మాట అంటుండేవారు, నా దగ్గరికి రావడం కాదు, గిరి ప్రదక్షిణం చేశారా అనేవారు. వెళ్ళొచ్చేసాం గుర్రబండిలో అంటే ఆయన చిన్న నవ్వు నవ్వి, ప్రదక్షిణ పుణ్యం మీకా గుర్రానికా అంటుండేవారు. అంటే వయోభారంతో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యం లేకపోతే ఏదో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఏ మోకాళ్ళ నొప్పులో వచ్చిన వాళ్ళు, ఏ మధుమేహం లాంటి వ్యాధితోనో బాధపడుతున్న వాళ్ళు వేరొక రకంగా గిరి ప్రదక్షిణం చేసినా వాహనాన్ని అధిరోహించిన దోషం లేదు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి జ్యోతిని దర్శనం చెయ్యడానికి దక్షిణ భారతదేశంలో కొన్ని లక్షల మంది అనడం కూడా నేను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నానేమో, అరుణాచల క్షేత్రానికి చేరుకుని గిరి ప్రదక్షిణం చేస్తూ ఒక్కసారి ఆ జ్యోతిని దర్శనం చెయ్యాలనుకుంటారు. స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు, ఒక జీవుడి యొక్క యాత్ర చూసినప్పుట ఒక గీత గీస్తారట జీవయాత్రకి. ఏమని గీత గీస్తారంటే, అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశము తర్వాత. ఈ జీవుడు ఎప్పుడైనా ఏదైనా శరీరంతో అరుణాచలం వెళ్ళాడా అని చూస్తారట. అరుణాచల ప్రవేశమే అంత గొప్పదైతే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు కొండ మీద దీపం వెలుగుతుండగా ప్రదక్షిణం చెయ్యడం అంటే ఎంత గొప్ప విషయం. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటారు. ఆ గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ, గురువు అంటే ఎవరో తెలుసా? జ్ఞానానల ప్రభావేన, రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని. ఒక అగ్నిహోత్రం శరీరం రూపంలో వెడుతోంది, కానీ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఆయనకి ఒంట్లో బాగుండనివ్వండి, బాగుండకపోనివ్వండి, ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆయన ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకు 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 మురిసిపోతూ ఉంటాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అలా తనలో తాను రమిస్తూ బ్రహ్మాన్ని నిరంతరం అనుభవించేటటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి బ్రహ్మజ్ఞాని రమణ మహర్షి అంటే. అటువంటి భగవాన్ రమణులు అరుణాచలంలో తనలో తానే అన్నీ రమించగలిగిన వారు, సమస్త బ్రహ్మాండములను తనలో చూడగలిగినటువంటి వారు, నిరంతరము అద్వైతానుభూతిలో ఓలలాడినటువంటి వారు. అటువంటి మహానుభావుడు. మనకి సంస్కృత భాషలో ఒక మర్యాద ఉంది. ప అన్న అక్షరం ఒక్కటి వాడారనుకోండి, పతి అన్న అర్థం వచ్చేస్తుంది. నృప అన్నాను అనుకోండి, ఇక నరపతి అనక్కర్లేదు. నృప అంటే నరపతి అని అర్థం. పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు. రమ అంటే లక్ష్మీదేవి, ఈశ్వరవు శ్రీ మహావిష్ణువు. పార్వతీ పరమేశ్వరవు, పార్వతీ పరమేశ్వరవు. నువ్వు లక్ష్మీనారాయణులను లేదు పార్వతీ పరమేశ్వరులను ఏ పేరు పెట్టి పిలిచావన్నది కాదు, ఆ తత్వాన్ని పట్టుకున్నావా లేదా అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం. నిజానికి ఆ తత్వం ఏం చేస్తుంది? వెలుగుతూ ఉంటుంది. అది జ్యోతి, భాష, కాంతి. అది నిరంతరం చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెడుతుంది. అలా తీసుకెళ్ళగలిగినటువంటి ఆ పరబ్రహ్మతత్వం ప్రత్యేకించి ఇవాల్టి తిథి వరకు కూడా నిద్రలో ఉంటారు శ్రీ మహావిష్ణువు. దాన్ని యోగ నిద్ర అంటారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజనమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయిహ నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. నువ్వు ఏ పదార్థం తెచ్చావు కాదు, పదార్థం తేవడం వెనక నీ మనసు యందు పరిపుష్టమైనటువంటి భక్తి ఎటువంటిది. ఇన్నాళ్ళు ఆయన పైకన్నులు మూసి లోపలి కంటితో మన లోపలికి భక్తిని చూస్తుంటాడు. వీడు ఎంత భక్తితో ప్రవర్తిస్తున్నాడు గమనిస్తాడు. రేపటి రోజున బృందావనానికి వస్తాడు. బృందావనము అంటే తులసి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ బృందావనం. మహాత్ములు సంప్రదాయ పీఠాధిపతులు సంప్రదాయ సన్యాసం తీసుకుని దండకమండలాలతో ఉన్నవాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేస్తే, అంటే దాని అర్థం వారు బ్రహ్మీభూతులైతే వారు విదేహ మోక్షాన్ని పొందారు అని. అంటే ఇక శరీరంతో సంబంధం లేదు, శరీరం పడిపోయింది, కానీ వారు ఎప్పుడో మోక్షమును పొందినవారే, జీవన్ముక్తులు. ఇప్పుడు విదేహ మోక్షాన్ని పొందారు. వారి శరీరాన్ని భూమిలో ఉంచి వారు అగ్ని సంబంధం పెట్టుకోరు కాబట్టి శరీరాన్ని అగ్నితప్తం చేయరు.
దహనం చేయకుండా భూమిలో ఉంచి వారి శరీరాన్ని పెట్టిన దాని మీద తులసి కోట పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. ఎక్కడ తులసి చెట్టు ఉంటే అది బృందావనం. బృందావనం అంటే ఎక్కడో తులసి చెట్లు ఉన్న ప్రదేశం అనుకోకూడదు, తులసి చెట్టు ఉంది కాబట్టి బృందావనం. అంతటి మహాత్ముల శరీరం ఉన్న పైన తులసి చెట్టు ఉంది కాబట్టి బృందావనం అని పిలుస్తారు. రేపటి రోజున శ్రీ మహావిష్ణువు తనంత తానుగా బృందావనంలోకి ప్రవేశిస్తాడు. ఆయనే ఇచ్చాడు ఆ అభయాన్ని. రేపు ఇంట్లో ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే. మారేడు, తులసి, ధాత్రి, వేప ఇవన్నీ కూడా దేవతల యొక్క అనుగ్రహ శక్తి ప్రసరణమై వచ్చినటువంటి చెట్లు. అలాగే రావి, జమ్మి. వెంకటేశ్వర స్వామి వారిని పెళ్లి కొడుకుని చేస్తే వశిష్ఠ మహర్షి వచ్చి అడిగారు, ఎవరయ్యా నీ కులదేవత పెళ్లి కొడుకుని చేస్తే కులదేవరారాధన చెయ్యాలి, ఎవరిని పూజ చేస్తావని అడిగారు. ఆయన అన్నారు, నా కులదేవత జమ్మి చెట్టు అన్నారు. జమ్మి చెట్టు అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే అగ్నిగర్భ అంటారు. లోపల అగ్నిహోత్రం ఉంటుంది అందులో. ఎక్కడెక్కడ జమ్మి చెట్టు ఉన్నా అక్కడక్కడ అమ్మవారు ఉన్నట్టు. రావి చెట్టుని పురుషస్వరూపంగా పిలుస్తారు. మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః. రేపు బృందావనానికి శ్రీ మహావిష్ణువు వస్తారు. అంటే నా ఇంట్లో ఒక తులసి చెట్టు ఉందనుకోండి, అక్కడికి స్వామి వచ్చి అడుగు పెడతారు. స్వామి వచ్చి అన్న మాటకు అర్థం ఎక్కడ నుంచో రావడానికి ఆయన లేనిది ఒకటి ఉంటే కదూ. ఇందుగలడు అందులేడని సందేహము బలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. రేపటి రోజు జన్మ సార్థక్యం ఏమిటి అంటే తప్పకుండా ఇంట్లో తులసి చెట్టు ఉండి ఆ తులసి చెట్టు మొదట్లో ఒక్క దీపాన్ని ఉంచాలి. ఆ దీపాన్ని ఉంచి శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేస్తారు. దాన్ని బృందావన దీపము అంటారు. తులసి చెట్టు మొదట్లో పెట్టినటువంటి దీపానికి విశేషమైనటువంటి ఫలితం. అన్ని వేళలా అన్ని చోట్ల ఒకే ఫలితం ఉండదు. పాత్రత నెరిగి దానము అంటారు. ఒక మహాత్ముడు ఏమీ కోరుకోడు. ఆయన ఏం కోరుకుంటాడు? ఆయనకి ఎప్పుడు ఆయన ఊపిరి పరమాత్మ. అందుకే మహాత్ములైన వారు కోరుకునేది ఏమీ ఉండదు. ఎప్పుడు భగవత్తత్వంలో రమిస్తారు. నన్ను ఎవరు పిలుస్తారు, ఎవరింటికి ఎడదాం అన్న ఆలోచన వాళ్ళకేం ఉండదు. నిజానికి 10 మందితో కలిసి ఉండడం వాళ్ళ జీవితానికి ప్రతిబంధకం. ఏకాంతంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకునేటటువంటి మహానుభావుడు ఎప్పుడైనా జీవితంలో దొరికి మన అదృష్టం పండి ఆయన చేతికి ఏమైనా ఇవ్వవలసి వచ్చిందనుకోండి, దేశకాలాదులు కలిసి వచ్చాయి అని గుర్తు. నువ్వు ఆరాధన చేసిన పరమాత్మ అనుగ్రహిస్తే ఎవరో అంత భక్తి తత్పరుడైనటువంటి ఒక మహితాత్ముడు ఇంటికి వస్తాడు. ఆయన ఇంటికి వస్తే సింహాసనంలో ఉన్నటువంటి పరమాత్మ కూడా తలెత్తి చూస్తాట. అబ్బా, ఇన్నాళ్ళకి కదురా గడప దాటి నన్ను నమ్ముకున్నవాడు వచ్చాడని. ఆయన చేతిలో ఏదైనా పడిందనుకోండి, పరమాత్మ ఎంత ఆనందపడిపోతాడోట. ఒకానొకప్పుడు శంకర భగవత్పాదుల చేతిలో ఒక పేద బ్రాహ్మణి ఒక ఉసిరికాయ వేసింది. దానికి ఒకటే ఫలితం. సామాన్యంగా ఇచ్చే ఉసిరికాయకి ఒకటే ఫలితం ఉంటుందా? ఉండదు. పాత్రత నెరిగి దానం. ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క కాలమునందు ఉపయోగించినటువంటి విషయం, చేసినటువంటి పని అసలు అనంతమైనటువంటి శక్తిని, అనంతమైన పుణ్యాన్ని కృపచేస్తుంది. దక్షిణాయన పుణ్యకాలం చాలా చాలా గొప్పది. ఎందుకు దక్షిణాయనం గొప్పది అంటే ఇది ఉపాసనా కాలం. ఈ కాలం అంతా గొప్ప గొప్ప తిథులు వస్తాయి. ఈ తిథుల్ని ఎవడు సద్వినియోగం చేసుకున్నాడో వాడు భగవంతుడికి చేరికైపోతాడు. మనకి చూడండి, చిన్నప్పుడు పరమపద సోపాన పఠం అని ఆడిస్తారు. పెద్దనిచ్చెని ఎక్కించాడు అనుకోండి, ఒక్కసారి 96వ గడిలోకి ఎడతాడు. అలా కాలమునందు కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క కాలంలో చేసినటువంటి పని అసలు దానికి ఇంత ఫలితము అని లెక్క ఉండదు. అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఒక్క దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు పెట్టినట్టు. అలాగే రేపటి రోజున ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఒక్క దీపాన్ని పెడితే బృందావనంలో అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తులసి లక్ష్మీదేవితో కలిసి వచ్చి నిలబడితే వారి పాద సన్నిధానంలో దీపం పెట్టి ఆ దీపాల కాంతులలో స్ఫుటంగా ఆయన పాదముల వంక చూసినట్టు. ఆయన పాదములు కనపడమే
భాగవతంలో అక్రూరుడు అంటాడు, శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ ననుపంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమగిదే కంసుని పోలు సఖుండు కల్గునే అంటాడు. పరమేశ్వరుడు యొక్క కాలి గోటి కాంతి కనపడదు. అటువంటిది దీపాన్ని తులసి కోట దగ్గర పెట్టి అక్కడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి నిలబడ్డారని నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, ఒక సింహాసనం మీద కూర్చుంటే పాదపీఠం మీద ఆ స్వామి పాదములు అమ్మవారి పాదముల వంక చూసి ఎవడు ఆ కాంతిలో నమస్కరించాడో, అథవా రేపు ఆ దీపం దగ్గరింత పసుపో కుంకమో అక్షతో పువ్వో వేసి నమస్కరించాడో వాడు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. అలా ఉంటుందా అండి అని అనుమాన పడకండి. ఎందుకో తెలుసా, విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన పట్టెడన్నానికి కడుపు నిండా ఉన్నప్పుడు పెట్టిన పరమాన్నానికి తేడా ఉంటుందా లేదా? అందుకే భాగవతంలో అంటారు, ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. ఈ లోకంలో భగవంతుణ్ణి సాకారంగా చూడాలి అంటే దీపమే దానికి ప్రధానం. పరమేశ్వరుడు సమస్త బ్రహ్మాండముల యందు ఉంటాడు నిండిపోయి. పాలలోనే నెయ్యి ఉన్నట్టు, నెయ్యి కనపడుతుందా? కానీ పాలు కాచాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి, వెన్న తీయాలి, కాచాలి, నెయ్యి రావాలి. కానీ నెయ్యి ఎక్కడుంది? పాలలోనే ఉంది. విష్ణువు ఎక్కడుంటారు? విశ్వమునందే ఉంటారు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షిత్తుతో. అంతటా ఉన్నటువంటి పరమాత్మ మనకి కనపడాలంటే దీపం ఒక్కటే. దీపంలో పంచభూతాలు ఉంటాయి, ప్రమిద, పృథివి, అప్, నూనె, అలాగే పృథివీ, అప్పు, తేజస్సు, అగ్నిహోత్రం, జ్వాల, తేజో, వాయువు. వాయువు లేకుండా దీపం ఎలా పెడుతుంది? వాయువు, ఆకాశము, ఈ 5 కూడా దీపంలో ఉన్నాయి. విడివిడిగా మనకి కనపడతాయి, కానీ 5 కలిసి దీపంగా ఉంటుంది. అదే పంచభూత తత్వములు ఏకమై కనపడిన పరమాత్మ యొక్క స్వరూపం. ఆ దీపమే ఇక్కడ వెలుగుతోంది, కానీ కనపడదు. ఈ పైన పృథివీ, లోపల ఊపిరి, లోపల నీళ్లు, ఆకాశము, వెలుగుతున్న జ్యోతి. ఈ లోపలి జ్యోతిని చూడాలి అంటే బయట ఉన్న జ్యోతి అనుగ్రహిస్తే. ఎవరా జ్యోతి? పరమాత్మ. పరమాత్మయే గురువుగా వస్తాడు. అందుకే సాందీపని మహర్షి గురించి చెప్తూ కృష్ణ భగవానుడు అంటారు, ఎవరు గురువుగారు అంటే తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ అతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. అజ్ఞానమును కాల్చేసేటటువంటి జ్యోతిస్వరూపం గురువుగారంటే. అదిగో అటువంటి దీపం ఉందే, ఆ దీపం ఇక్కడ వెలుగుతున్న దీపాన్ని చూడాలంటే అంతర్ముఖ ప్రయాణం జరగాలి, బయట ప్రయాణం కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటకి చూడ్డానికి కన్నుంది, చీకటైతే వెలుతురుంది. ఈ లోపలికి ప్రయాణానికి దారి చూపించేవాడెవరు? దీపం లాంటి గురువు. దీపం లాంటి గురువు సహాయంతో లోపలికెడితే దీపం లాంటి పరబ్రహ్మం కనపడతాడు. అప్పుడు ఆ దీపంలో గురువుకి పరబ్రహ్మానికి తేడా ఉంటుందా? అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు ఒక్క అద్భుతమైన విషయాన్ని ఇవాళ చూపించి నేను పూర్తి చేసేస్తా. ఇవాళ ఏకాదశి నాడు లక్ష్మీదేవి మూర్తి రావడం ఎంత గొప్పో ఒక పరమాద్భుతం మీకు ఆకాశంలో కనపడుతోంది. చూడండి, యజుర్వేద ప్రారంభంలో ఒక మాట చెప్తారు, ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళివిల సత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభజిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవ మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. పరమశివుడు బ్రహ్మాండమంతా నిండిపోతే ఆ పైన ఉన్న చంద్రవంక మించి అమృతధారలు పడి శివలింగం మీద పడతాయి. మీరు ఆ స్క్రీన్ మీద చూపించినప్పుడు చూడండి ఒక్కసారి. ఆ శివలింగం అక్కడి నుంచి ఇలా పైకి చూస్తే చంద్రబింబం, ఆ చంద్రబింబం మించి పడుతున్నటువంటి అమృతధార, శంఖంలోంచి పడుతున్న పాలు, తడిసిన శివలింగం,
ఆ చల్లటి శివలింగాన్ని మీరు కౌగిలించుకున్నట్టు భావన చేయండి. అంతే, మన మనసులు చల్లబడతాయి. అంటే అన్ని ఉద్రేకములు అణిగిపోతాయి. అన్ని కోరికలు ఏవి అవసరాలో వాటిని ఈశ్వరుడు తీరుస్తాడు. ఒక పక్క లక్ష్మీదేవి, ఒక పక్క చంద్రబింబంలోంచి అమృతధార పడుతున్న శివలింగం ఏకకాలంలో దర్శనమవుతున్నాయి. ఏకాదశి తిథి కాసేపట్లో వెలిగిపోతున్న ఇన్ని జ్యోతులు, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంతమంది జీవుల్ని ఉద్ధరించడానికి నడుం కట్టి ఇంత అద్భుతంగా మళ్ళీ సనాతన ధర్మానికి ఊపిరి ఎక్కడుందో ఆ ఊపిరిని జ్యోతిగా వెలిగించడానికి నడుం కట్టి చేస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ, మీరందరూ కూడా ప్రతిరోజు ఇంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నందుకు, కొన్ని కోట్ల మంది టీవీ స్క్రీన్స్ మీద చూసి ప్రతిరోజు భక్తితో సంతోషంతో నిలబడుతున్నందుకు, సనాతన ధర్మానికి ఊపిరిలూదుతున్న ఈ కార్యక్రమానికి నేను ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మీ అందరికీ కూడా నాకు అందరికీ పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు సర్వకాలములయందు లభించాలని ఆ స్వామి పాదారవిందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ స్వస్తి.